Hey guys, this is Manisha Padala. You are watching Casa Interiors. సో ప్రజెంట్ అయితే నేను మై హోమ్ త్రిదాస వచ్చేసాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం 10+ ఫ్లాట్స్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. ఇవాళ మీకు చూపించేది ఏంటి అంటే కంప్లీట్ ట్రెడిషనల్ థీమ్లో మీకైతే ఈ ఫ్లాట్ అయితే ఉండబోతుంది. మన క్లయింట్ నేమ్ జ్యోతి గారు అండ్ కళ్యాణ్ గారు. ఇది 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఒకసారి హోమ్ ఎలా ఉందో గోత్రు అయిపోదాం. సో ప్రెజెంట్ అయితే నేను లివింగ్ ఏరియాలో ఉన్నాను. సో మనకి ఏంటి అంటే ఇది కంటిన్యూషన్ లివింగ్ కమ్ డైనింగ్ అయితే వచ్చేసింది. సో మెయిన్ డోర్కి అడ్జసెంట్గానే మనకి లాంగ్ టీవీ యూనిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే మనం మెటీరియల్ వెనియర్తో ఎక్కువ హైలైట్ చేసేసాము. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ట్రెడిషనల్ హోమ్ ఇంటీరియర్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లైక్ అంటే డోర్ బ్యాక్ సైడ్ మనకి ఒక చిన్న సెక్షన్ తీసుకున్నాము. ఎందుకంటే డోర్ అనేది కంప్లీట్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ బేస్ యూనిట్ ఇస్తే కొంచెం కంఫర్ట్ డోర్ అనేది ప్రాపర్గా క్లోజ్ అవ్వదు కాబట్టి ఇలా ఒక బ్యాక్ నిష్ ఇచ్చేసేసి ఇక్కడ ఒక వాల్ ప్యానల్ అంటే ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఇలా లెడ్జెస్ అయితే ఇచ్చేసేసాము. ఇది హైలైట్ చేసేసాము. దెన్ ఇమీడియట్గా దీని ప్యానలింగ్లోనే మనం టీవీ యూనిట్ కంటిన్యూ చేసేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వెనియర్తో చేసింది. అండ్ ఇక్కడ టాప్ మనం ఏంటి అంటే లామినేట్ తోటి ఒక ఆర్చ్ టైప్ ఫీల్ వచ్చేటట్టు ఇది చేసేసాం. అండ్ బాటంలో రెగ్యులర్గా మనం ఇచ్చేటట్టు బేస్ యూనిటే ఇచ్చాము. బట్ ఇక్కడ కూడా వెనియర్ అండ్ లామినేట్ యూజ్ చేసి క్లబ్ చేసి చేసాం. అండ్ హ్యాండిల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ టోన్కి మనము మ్యాచ్ అయ్యేటట్టు ఒక్కొక్క వింటేజ్ హ్యాండిల్స్ టైప్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఆర్చ్ ఫ్యాన్లో ఇచ్చిన లామినేట్ కూడా ప్లెయిన్ అంటే మీకు ప్లెయిన్ కాకుండా చిన్న టెక్స్చర్ అనేది ఇచ్చామన్నమాట. సో లైవ్లో చూసినప్పుడు మనకి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ టెక్స్చర్ టైప్ తీసుకున్నాము ఇది. సో ఇది మనకి కంప్లీట్ లివింగ్ జోన్లో మనం ఇచ్చిన టీవీ యూనిట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే లివింగ్ అండ్ డైనింగ్ మనకి సైడ్ బై సైడ్ వచ్చాయి కాబట్టి దాన్ని సపరేట్ చేస్తూ ఒక పార్టీషన్ కూడా తీసుకున్నాము. సో సేమ్ ఇక్కడ మనకి లివింగ్ అండ్ డైనింగ్ సపరేట్ చేస్తూ ఒక పార్టీషన్ అయితే తీసుకున్నాము. ఈ పార్టీషన్ కూడా మనం వెనియర్ విత్ అంటే ఏదైతే మనం టీవీ యూనిట్లో కలర్స్ యూజ్ చేస్తాము. అండ్ మీకు ట్రెడిషనల్ టీంలో మెయిన్ కలర్స్ ఏముంటాయి, వుడ్ ఉంటుంది. అండ్ న్యాచురల్ కలర్స్ అంటే మనకి ఆరెంజెస్, గ్రీన్స్ అవి ఉంటాయి కదా. సో సేమ్ టోన్లో తీసుకున్న పార్టీషన్ ఏది. బట్ ఇన్సైడ్ మనం ఇదంతా గ్లాస్ తీసుకున్నాము. బట్ ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతే మన ఈ కవర్స్ ఇవన్నీ లామినేట్తో కాకుండా డీకోతో చేసాం. ఈ మెటీరియల్ అంతా వెనియర్ ప్లస్ డీకోతో ఈ పార్టీషన్ అనేది మినిమల్గా బట్ చూడడానికి ఎలిగెంట్గా ఉండేటట్టు ఈ పార్టీషన్ డిజైన్ చేసేసాం. అండ్ మీరు మెయిన్ వెనియర్లో మీరు చూసినట్టయితే జనరల్గా మీకు డిఫరెన్స్ ఉంటుంది, లామినేట్ అన్ని షార్ప్ ఎడ్జెస్ వస్తాయి అని చెప్పేసి. బట్ ఇక్కడ వెనియర్ మీరు డీటెయిల్గా క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి ఇలాంటి మౌల్డింగ్స్ అనేవి మనం క్లియర్గా చేసుకోవచ్చు వెనియర్కి మీరు కానీ వెళ్ళారు అంటే. సో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసేసాను లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా మనకి స్ట్రైట్ పాత్లో వచ్చింది. సో దానికోసమే సీలింగ్ మనము సేమ్ కామన్ సీలింగ్ లివింగ్ అండ్ డైనింగ్లో ఇచ్చాము. దీన్ని రెండు సపరేట్ చేస్తూ ఇక్కడ ఒక వెనియర్ సీలింగ్ వెనియర్ విత్ గ్లాస్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడ మనకి షాన్లియర్ ఎటు కమ్. సో ఈ సీలింగ్తో మనకి అంటే సెంటర్ పార్ట్లో అయితే మనం ఇది ప్లేస్ చేసేసాము. అటు ఇటు మనం లివింగ్ జోన్స్కి సేమ్ రెగ్యులర్ జిప్సమ్ తోటి వెళ్ళిపోయేసేసి ప్రొఫైల్ లైట్తో అయితే హైలైట్ చేసేసాం. సో ఇక్కడ నుంచి మూవ్ ఇన్ టు డైనింగ్ ఏరియా. యాక్చువల్లీ మనకి ఇక్కడ వానిటీ సెక్షన్ ఉంది అండ్ ఇక్కడ క్రాకరీ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోదాము. సో జనరల్లీ మనం ఏంటంటే వాల్ యూనిట్స్కి బిట్వీన్ ఇక్కడ ఏంటి అంటే డాడూ టైల్స్ ప్లేస్లో రెగ్యులర్ టైల్స్ వెళ్తుంటాము, లేదంటే గ్లాస్ డైమండ్ గ్లాసెస్ ఇలా డిఫరెంట్ గ్లాసెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎంత ట్రెడిషనల్లో వెళ్తున్నాం కాబట్టి ఇదంతా కస్టమైజ్డ్ టైల్. సో ఇలాంటి టైల్స్ కూడా అంటే మొజాయిక్ టైప్లో ఇది ఒక టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ టైల్. సో అలాంటి టైల్ ఇక్కడ ప్లేస్
ప్లేస్ చేసేసాము. ఎందుకోసం ఈ ట్రెడిషనల్ థీమ్ అంటే మనకి ఇమీడియట్గా పూజా రూమ్ కూడా వచ్చింది. ఈ కంప్లీట్ ఫ్లాట్లో హైలైట్ ఏదైనా ఉంది అంటే పూజ. సో డోర్ కూడా కంప్లీట్ డీకోలో కస్టమైజ్ చేసేసాము అనమాట. ఆవు విత్ త్రిశూల్ తోటి అయితే హైలైట్ చేసేసాము. అండ్ మాస్టర్ పీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది విత్ నార్మల్ హ్యాండిల్స్ అంటే కర్వ్ హ్యాండిల్స్ తోటే మనం కాపర్ హ్యాండిల్స్ తోటి ఈ పూజా రూమ్ని హైలైట్ చేసాం. సో యాక్చువల్లీ మనం పూజ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గ్లాస్ కానివ్వండి, పీవీసీ వుడ్తో వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం డిఫరెంట్గా కొరియన్ స్టోన్ పైన ఈ డిజైన్ అయితే చేపించాము. రియల్ కొరియన్ స్టోన్ పైన మీకు ఏంటి అంటే ఆ ఫినిషింగ్ కానివ్వండి, ఇక్కడ లైట్ ఆన్ చేసినప్పుడు ఆ వేవ్స్ కానివ్వండి, కొరియన్ ఫీల్లో మనకి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఆరెంజ్ లైట్ ఇదంతా మనకి న్యాచురల్ స్టోన్ నుంచే లైటింగ్ వస్తుంది అనమాట. అండ్ రెగ్యులర్ యాజ్ పర్ క్లయింట్ టేస్ట్ ప్రకారం మనకి ఇలాగా ఫ్లోటింగ్ లెడ్జెస్ కూడా ఇచ్చేసేసాము. దేవుడి పటాలు అలా ప్లేస్ చేసుకోవడానికి జస్ట్ ప్రొఫైల్ లైట్స్ తోటి మనం ఇది హైలైట్ చేసేసాం. అండ్ కౌంటర్ నేను చాలాసార్లు మెన్షన్ చేసేసాను. సో ఏంటి అంటే మ్యాండేటరీగా మనం స్టోన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే మనకి ధూప్ అవి పెడుతూ ఉంటాం కదా. సో లైఫ్ ఎక్కువ రావాలన్నా, మెయింటెనెన్స్ ఈజీ ఉండాలి అన్నా స్టోనే మ్యాండేటరీ. అండ్ బాటమ్ మనకి యాజువల్ రెగ్యులర్ పూజా స్టోరేజ్, ప్రసాదం ట్రే అండ్ డ్రాస్ అయితే ఇచ్చేసేసాము. అంటే మనకి ఆయిల్స్ కానివ్వండి, ఆ ధూప్ స్టిక్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. సో యాక్చువల్లీ త్రిదాసలో మనకి సీలింగ్కి అయితే కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. లైక్ మనకి స్ప్రింక్లర్ పాయింట్స్ అనేవి అసలు షిఫ్టింగ్ అనేది అలో అయితే లేదు. సో స్ప్రింక్లర్ పాయింట్స్ మనం చేంజ్ చేయలేం కాబట్టి దానికోసం అయితే ఒక నిష్ అనేది ప్రొవైడ్ చేసేసాము. సో జనరల్గా ఏంటంటే అది ఓపెన్ చేసేసేసి సీలింగ్లో నుంచి డ్రాప్ చేస్తాము. బట్ ఇక్కడ అలో లేదు కాబట్టి ఒక చిన్న నిష్ తోటి అది ప్రొవైడ్ చేసేసాము. సో యాక్చువల్లీ మనకి ఇమీడియట్ డైనింగ్ మనకైతే బాల్కనీ వచ్చేసింది. ఇక్కడ కర్టన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము ఈ హోమ్ థీమ్కి బేస్ చేసేసుకొని. అండ్ ఇక్కడ మనకి టాప్లో కూడా వుడెన్ పెల్మెంట్ అయితే ఇచ్చాము. ఇక్కడ హౌస్లో మీరు ఏదైతే వుడ్ కలర్ చూస్తున్నారో మొత్తం వెనియరే యూజ్ చేసేసాము. అండ్ దీనికి ఆపోజిట్లోనే మనం ఒక డైనింగ్ అయితే ప్లేస్ చేసేసాము. ఇది కూడా స్పేస్ వైజ్ ఏంటి అంటే ఒక సైడ్ చైర్ ఉంటుంది, ఇంకొక సైడ్ బెంచ్ మోడల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసేసాము. సో మనకి లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాస్కి మనకి 2 కామన్ పాత్వేస్ అయితే ఇలా ఇచ్చారు. ఒక చిన్న యూ షేప్ నిషెస్ అయితే ఇచ్చేసారు. సో దీన్ని కూడా మనం హైలైట్ చేయడానికి ఒక ఆర్చ్ ప్యానలింగ్ తీసేసుకున్నాము. సో కిచెన్కి మనకి బిసైడ్సే ఉంటుంది ఇది. ఇక్కడ మనం మెయిన్ క్రాకరీ అయితే సెటప్ చేసాము. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టే సేమ్ కలర్, మీరు లివింగ్ అంతా ఇక్కడ మనము సింగిల్ కలర్ టోన్లో వెళ్ళాము, వెనియర్ విత్ గ్రీన్ కలర్. సో ఇదేంటి అంటే కంప్లీట్ లుక్ అంతా యూనిక్ లుక్ వస్తుందని, ట్రెడిషనల్ వైబ్ వస్తుంది. సో అదే లుక్ కోసం తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనం బ్లాక్ కలర్ డైమండ్ గ్లాసెస్ అయితే యూజ్ చేసేసాము. బికాజ్ అక్కడ ఆల్రెడీ మనం ట్రెడిషనల్ థీమ్లో టైల్ అయితే వెళ్ళాము. సో ఇక్కడ మనం గ్లాస్ తోటి హైలైట్ చేసేసాం. ఇక్కడ కౌంటర్ కూడా మనం ఏదైతే పూజా కౌంటర్ యూజ్ చేసామో సో సేమ్ కౌంటర్ టాప్ అయితే యూజ్ చేసేసాం. అండ్ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినవి హ్యాండిల్స్. సో ఇక్కడ హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ మనం కస్టమైజ్ చేపించి క్లయింట్స్కి అయితే సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చిన్న ఎలిమెంట్స్ కూడా హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎలా అయితే మనము ఇప్పుడు అక్కడ అయితే మనం ఆర్చ్ ప్యానలింగ్ ఇచ్చామో సో కిచెన్ ఎంట్రన్స్ కూడా సేమ్ ఆర్చ్ ప్యానల్ తీసుకున్నాము వెనియర్ తోటి. సో ఒకసారి కిచెన్ కూడా చూసేద్దాము. సో కిచెన్ ఇక్కడ మనకి ఎల్ షేప్ కిచెన్ అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా కొంచెం స్పేస్ అయితే ఉండింది. అక్కడ టాల్ యూనిట్స్ తీసేసుకున్నాము విత్ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ తోటి. సో ఇక్కడ రెగ్యులర్ మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, యాజ్ యూజువల్ రెగ్యులర్ టాండమ్ బాస్కెట్స్ అయితే తీసుకున్నాము విత్ బాటిల్ పుల్అవుట్. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం మనం అక్రిలికే తీసుకున్నాము. సో ఇక్కడ మనం స్టవ్ కూడా బిల్ట్-ఇన్ స్టవ్ యూజ్ చేసాము. చాలా మంది క్లయింట్స్ అడుగుతున్నారు ఇది బెస్టా ఆర్ కౌంటర్ మౌంటెడ్ బెస్టా అని చెప్పేసి. సో ప్రీవియస్లీ మనకి బిల్ట్-ఇన్ చేసినప్పుడు చాలా మెయింటెనెన్స్ ఉండేది, లైక్ ఏదైనా పాలు పొంగినంత డైరెక్ట్ వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు వచ్చే స్టవ్స్ అన్ని ఆల్మోస్ట్ మొత్తం కింద ప్యాక్ అయ్యి వస్తున్నాయి. సో లుక్ వైజ్ అండ్ ప్రీమియం లుక్ కావాలి అంటే అండ్ మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్సే ఉండదు. మీకు రెగ్యులర్ ఆ స్టవ్కి ఎలా ఉంటుందో సేమ్ మెయింటెనెన్సే ఉంటుంది. సజెస్టబుల్ ఇదైతే మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి సేమ్ చిమ్మికి అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. వాల్ యూనిట్స్ ఓన్లీ ఈ స్పేస్ మాత్రమే వచ్చింది స్టోరేజ్ కోసం. అండ్ ఇక్కడ డైలీ ఈజీ టు యాక్సెస్ ఉండాలి అని చెప్పి ఒక ఓపెన్ నిష్ అయితే ఇచ్చేసేసాము. అంటే ప్రతిసారి మనం డోర్స్ ఓపెన్ చేసి అవన్నీ యాక్సెస్ చేసుకోవడం కష్టం కాబట్టి దీనికి ఇక్కడ మనం షింక్ ప్రొవిజన్ ఇచ్చాము. రెగ్యులర్గా అన్ని దాంట్లో తీసుకున్నట్టే మనం మల్టీపర్పస్ సింక్ అయితే తీసుకున్నాము ఇక్కడ కూడా. అండ్ దీనికి ఆపోజిట్లో మనకి టాల్ యూనిట్స్ ఇచ్చేసేసాము. ఇక్కడ మనకి టాల్ యూనిట్స్ ఏంటి అంటే సో ఇక్కడంతా రెగ్యులర్ కౌంటర్ స్పేస్ ఇచ్చాము. బట్ ఇక్కడ టాల్ యూనిట్ మనకి మంత్లీ గ్రోసరీ కానివ్వండి అలా ప్లేస్ చేసుకోవాలి అన్న టాల్ యూనిట్స్ మ్యాండేటరీ కాబట్టి సో టాల్ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చేసాము. ఇక్కడ ఓపెన్ నిషెస్ ఇచ్చాము, లైక్ క్లయింట్కి ఫ్యూచర్లో ఓవెన్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవాలన్నారు. సో ఇప్పుడైతే మనం ప్రొవిజన్ ఇచ్చేసేసాము. బాటంలో రెగ్యులర్
ఆనియన్ బాస్కెట్. సో విక్కర్ బాస్కెట్ కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో మనకి కిచెన్ ఆపోజిట్లో మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాం. లైక్ ఏమన్నా వాటర్ బాటిల్స్ కానివ్వండి, లైక్ ఏదైనా ఇమీడియట్గా కుక్ చేసినవి ప్లేస్ చేసుకోవడానికి ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చేసేసాము. మనకి ఇది రిక్వైర్డ్ లేదైతే కంప్లీట్లీ ఫోల్డ్ చేసేసి కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాను. క్రాకరీకి అడ్జసెంట్గా వచ్చింది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఎంటర్ అవ్వగానే మనకైతే బెడ్ ఉంది. సో బెడ్ కూడా మనం ఇక్కడ ఆన్ సైట్లోనే చేపించేసేసాము. ఇదంతా మెటీరియల్ వెన్నీర్ తోటే చేపించాము. అండ్ ఇక్కడ హెడ్ బోర్డ్ కుషనింగ్ కూడా చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది కంప్లీట్లీ వెన్నీర్ అండ్ లామినేట్తో చేసింది. అండ్ బాటమ్ హైడ్రాలిక్ స్టోరేజ్ కూడా ఈ బెడ్లో మనం ప్రొవైడ్ చేసేసాము. దీనికి ఇమిడియట్ నెక్స్ట్నే మనకి డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఇచ్చేసేసాము. సో ఇది మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ తీసుకున్నాము. స్టోరేజ్ చాలా మినిమం మ్యాండేటరీ కాబట్టి ఇక్కడంతా స్టోరేజ్ తీసేసుకున్నాము. అండ్ బాటంలో కూడా మీకు సో చెస్ట్ ఆఫ్ డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే హైలైట్ చేయడానికి మేము డిజిటల్ లామినేట్ తీసుకున్నాము. సో సేమ్ లామినేట్ మనం వార్డ్రోబ్లో కూడా ఇచ్చామన్నమాట. సో ఇదే లామినేట్ మనకి ట్రెడిషనల్ థీమ్లోకి ఆ లీవ్స్ ఇవంతా ట్రాపికల్ థీమ్లోకి మనకి సో సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ లామినేట్స్ విత్ వెన్నీర్ అనేది యూజ్ చేసేసాము. సో మనకి ఏంటంటే బెడ్ కిట్ సైడ్ అయితే వార్డ్రోబ్ స్పేసింగ్ అనేది ఇచ్చేసేసాము. సో వార్డ్రోబ్ స్పేసింగ్లో మీరు చూసినట్టయితే అన్ని రూమ్స్లో వెళ్ళినట్టు స్లైడింగే వెళ్ళాము. బట్ బిట్ డిఫరెంట్ ఏంటి అంటే రెగ్యులర్గా మనం వాల్లో లాఫ్ట్ తీసుకోలేదు, బాటంలో అనేది డ్రాస్ అయితే ఇచ్చేసేసాము. సో ఇక్కడ మీకు ఎంటర్ అవ్వగానే లాంగ్ డోర్స్ లుక్ ఫీల్ అండ్ బాగుంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం లుక్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా మనం డిజైన్ని కస్టమైజ్ చేసేసాము. అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా మీకు వెన్నీర్ అయితే డిజిటల్ లామినేట్ అనేది యూజ్ చేసేసాము. ఈ డిజిటల్ లామినేట్ కూడా మీరు ట్రాపికల్ థీమ్లో ఉంటుంది. సో ఆ ట్రాపికల్ థీమ్ లామినేట్ ఏంటి అంటే మనకి కంప్లీట్ ఈ ట్రెడిషనల్ వైబ్కి ఇది బాగా సెట్ అవుతుంది. సో అండ్ చిన్న చిన్న లైనర్స్ యూజ్ చేసాము, మెటల్ లైనర్స్. దానివల్ల కొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో వార్డ్రోబ్కి కంటిన్యూషన్ మనకి విండో సీటింగ్ అయితే వచ్చేసేసింది. ఇక్కడ కూడా మనం కుషన్ అయితే ప్రొవైడ్ చేసాము. లైక్ ఏదైతే మనకి బెడ్ హెడ్ బోర్డ్ తీసుకున్నామో సో సేమ్ కుషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. బాటంలో కూడా మనకి స్టోరేజ్ వచ్చేసింది. లైక్ మనకి స్టోరేజ్లో ఇక్కడ మన పిల్లోస్ కానివ్వండి ఏదైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు కదా. సో స్టోరేజ్ ఇచ్చేసేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లైండ్. సో బ్లైండ్ కూడా మన థీమ్కి కస్టమైజ్ చేస్తూ ఈ బ్లైండ్ అనేది తీసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ హోమ్ అంతా మనం రోమన్ బ్లైండే తీసుకున్నాము. ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, వాష్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ ఈ థీమ్కి యాప్ట్ అవుతుంది కాబట్టి ఇదే తీసుకున్నాము. సో బెడ్ ఆపోజిట్లోనే మనము టీవీ యూనిట్ అయితే ఇచ్చేసాము. బెడ్రూమ్స్లో కాబట్టి ఎక్కువ హడావిడి చేయకుండా జస్ట్ ప్యానలింగ్ ఇచ్చేసేసాము. ఇవన్నీ మనం పీవీసీ లోవర్స్ విత్ గోల్డ్ లైనర్స్ యూజ్ చేసేసాము. అండ్ ఇక్కడ కూడా మనం మ్యాట్ ఫీల్ లుక్ ఉండే లామినేట్ తీసుకున్నాము. సో ఏదైతే ఇదే ఏం లామినేట్ అయితే తీసుకున్నామో సేమ్ వార్డ్రోబ్ అండ్ వార్డ్రోబ్లో ఉన్న కలర్సే మనం కుషన్కి కూడా సిమిలర్గా మ్యాచ్ అయ్యేటట్టు మనం ఇది కస్టమైజ్ చేసేసాం. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ చేయాల్సింది సీలింగ్ మీకు. సో సీలింగ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్లెయిన్ సీలింగ్సే ఉంటాయి అని చెప్పేసి. సో ప్లెయిన్ సీలింగ్లో బీడింగ్స్ అండ్ గ్రూవింగ్స్ తోటి అండ్ వెన్నీర్ యూజ్ చేసేసేసి సో హైలైట్ చేసేసాము. సో మనకి ఇక్కడ ఇమీడియట్ టీవీ యూనిట్ కూడా సేమ్ ఏదైతే ఒక కామన్ పాత్వే అయితే వచ్చింది. ఇక్కడ బిల్డర్ మనకి వ్యానిటీ ప్రొవిజన్ ఇచ్చేసారు. బట్ వ్యానిటీ అనేది మనకి ఓపెన్ టు ఎక్స్పోజ్ ఉండకుండా ఒక చిన్న పార్టీషన్ చేసాము. ఎలా అయితే లివింగ్ ఏరియాలో మనము సపరేట్ చేసాము సేమ్ వెన్నీర్తో యూజ్ చేసేసాము. ఇక్కడ ఇన్సైడ్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. బట్ హైలైట్ చేయడానికి ఇక్కడ పీవీడీ పార్టీషన్ కూడా మనం ప్లేస్ చేసేసాము. అండ్ బాటమ్ మనకి స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. ఎందుకంటే ఒక వైడ్ రేంజ్ విత్ అయితే మనకు వచ్చింది. సో దానికోసం మనం ఏమైనా న్యూస్ పేపర్స్ అలా ప్లేస్ చేసుకుంటాం కాబట్టి సో స్టోరేజ్ కూడా ఇచ్చేసేసాము. హోమ్లో ఎంత స్టోరేజ్ ఉన్నా మనకి సరిపోదు కదా. సో అలా ఇలా చిన్న చిన్న ప్లేసెస్ కూడా మేము యూజ్ చేసుకుంటాం. దీని బ్యాక్ సైడే మనకి వ్యానిటీ సెక్షన్ వచ్చింది. సో దీని పార్టీషన్కి సైడే మనకి హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. సో బాటమ్ మనం రెగ్యులర్ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. సో ఏదైతే టీవీ యూనిట్లో మనం లామినేట్స్ యూజ్ చేసామో సేమ్ లామినేట్సే యూజ్ చేసేసాము. మనం ఎక్కడైతే ఈ కలర్ డీకో రిక్వైర్డ్ అయిందో సేమ్ కలర్ డీకోకి వెళ్ళిపోయాం లైక్ పార్టీషన్స్ అలాగా. అండ్ టాప్ కూడా మనం పూజలో యూజ్ చేసిన కౌంటర్. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ చేయాల్సినవి టైల్స్. సో ఇవి కూడా మనకి ట్రాపికల్ థీమ్ టైల్స్ ఉంటాయి కదా, కొన్ని కస్టమైజ్డ్ టైల్స్ అంటారు కదా. సో సేమ్ థీమ్లో టైల్స్ అనేవి తీసుకున్నాము. మిర్రర్ కూడా రెగ్యులర్ రౌండ్ షేప్ ఇలా కాకుండా ఒక డిఫరెంట్ షేప్ మిర్రర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. సో ఈ వ్యానిటీని హైడ్ చేయడానికి మనకి ఈ పార్టీషన్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేసాము. సో మనకి హ్యాండ్ వాష్ ఆపోజిట్లోనే మనకి గెస్ట్ రూమ్ అయితే వచ్చేసేసింది. సో ఈ గెస్ట్ రూమ్లో మనకి హైలైట్ ఎంటర్ అవ్వగానే డోర్కి అడ్జసెంట్లోనే మనం వార్డ్రోబ్స్ అయితే ఇచ్చేసేసాము. సో ఇవేంటి అంటే మనం స్లైడింగ్ వార్డ్రోబ్స్ తీసుకున్నాము. సో రూమ్ స్పేస్ కోసం కన్స్ట్రెంట్ చూసేసి లామినేట్ ఈ కంప్లీట్ వార్డ్రోబ్ అంతా కూడా మనం లామినేట్ మెటీరియల్ యూజ్ చేసాము విత్ గ్రూవింగ్. సో లామినేట్స్లో కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ వేరియంట్ రేంజెస్ ఆఫ్ లామినేట్స్ అయితే ఉన్నాయి. సో ఇవేంటి అంటే మ్యాట్ ఫినిష్ లామినేట్స్. సో లుక్ వైజ్ చాలా ప్రీమియం ఉంటుంది.
టాప్ వచ్చేసరికి రెగ్యులర్ లాఫ్ట్సే తీసేసుకున్నాము. అండ్ దీనికి ఈ రూమ్కి కంప్లీట్ ఫాల్ సీలింగ్ వచ్చేసరికి మీకు సో రెగ్యులర్ జిప్సమ్ తోటే వెళ్ళాము, బట్ విత్ ప్రొఫైల్ లైటింగ్. సో ప్రొఫైల్ లైట్స్తోనే రెగ్యులర్ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ క్రియేట్ చేసేసాము. సో ఈ సింపుల్ ఫాల్ సీలింగ్ బట్ ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఫాల్ సీలింగ్ పిక్ చేసుకున్నాము. సో వార్డ్రోబ్కి ఆపోజిట్లోనే మనకి ఒక విండో అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనం కస్టమైజ్డ్ బ్లైండ్ యూజ్ చేసేసాము. అండ్ ఈ థీమ్ ఆఫ్ ఏంటి అంటే మనకి ఏదైతే వార్డ్రోబ్లో ఇచ్చారో సో సేమ్ కలర్ ప్యాటర్న్లో బ్లైండ్ తీసుకున్నాము. అండ్ ఈ కార్నర్ మనం వర్క్ స్టేషన్కి ప్రొవైడ్ చేసాం. సో బాటమ్ అంతా మనం ఒక వర్క్ స్టేషన్ టాప్లో కూడా మీకు లామినేట్తో చేసాము. బట్ ఈ కౌస్ చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా మనం లామినేట్లోనే ఈ కౌస్ అని ప్రొవైడ్ చేసేసాం. సో ఈ ఎడ్జెస్ చూసినా కూడా మీకు రౌండ్స్ అనేవి వస్తాయి. జనరల్లీ ఇవన్నీ మీకు మ్యాక్సిమం డీకోలో చేస్తారు, బట్ ఇక్కడ మనం లామినేట్లో కూడా నెంబర్ ఆఫ్ కవర్స్ పెంచడానికి అంటే లుక్ ప్రీమియంగా కనిపించాలి కాబట్టి ఇలాంటి డిజైన్స్ మేము సజెస్ట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ అయితే నేను కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నాను. సో ఈ కిడ్స్ బెడ్రూమ్లో ఏంటంటే క్లయింట్కి ఒక చిన్న పాప అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం మనం ఫస్ట్ మెయిన్ మ్యాండేటరీ వర్క్ స్టేషన్ రిక్వైర్డ్ కాబట్టి ఈ కార్నర్ మనం వర్క్ స్టేషన్ ఇచ్చేసేసాము. సో జస్ట్ వాల్ స్టోరేజ్ అన్న కింద బాటంలో టేబుల్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే మనం బ్లైండ్ ఉంటుందో కస్టమైజ్డ్ బ్లైండ్ సేమ్ వార్డ్రోబ్ థీమ్లోనే ఇక్కడ మనం బ్లైండ్ కూడా కస్టమైజ్ చేపించి ప్లేస్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు సీలింగ్ చూసినట్టయితే కంప్లీట్లీ కిడ్స్ థీమ్లోనే తీసుకున్నాము. లైక్ స్టార్స్, క్లౌడ్స్ ఇలాగా మనము డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి కిడ్స్ థీమ్లోనే డిజైన్ చేసేసాము. అండ్ ఈ కార్నర్లో మనకి వార్డ్రోబ్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనం స్లైడింగ్ వార్డ్రోబ్ తీసుకున్నాము. బట్ ఇదేంటి అంటే మనం డిజిటల్ లామినేట్ అయితే యూజ్ చేసేసాము. డిఫరెంట్ అంటే చిన్న వేవ్ ప్యాటర్న్ అంటే కిడ్స్కి ఇలాంటి థీమ్స్ చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అదే థీమ్లో మనం ఇక్కడ డిజిటల్ లామినేట్ అనేది యూజ్ చేసేసాము. అండ్ ఇక్కడ మనం గ్లాసీ లామినేట్ అంటే లామినేట్ అండ్ డిజిటల్ లామినేట్ కాంబినేషన్లో మనం స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యూజర్ క్లాత్స్ యూజ్ చేయడానికి ఒక స్టోరేజ్ కూడా ఇక్కడ తీసుకున్నాము. అంటే అన్ని బెడ్రూమ్స్లో ఇలాగా ఒక స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ మీకు చెప్పాలి అంటే ఇక్కడ వాల్కి మనకి పవర్ పాయింట్ ఉండింది. సో త్రిరాసాలో మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవంతా మైవాన్ టెక్నాలజీ, మనకి ఏవైతే పాయింట్ షిఫ్టింగ్కి ఉండదు. సో ఇదంతా మనం వుడ్లోనే లైనింగ్ తీసుకొనేసేసి ఇక్కడ మనం సేమ్ వుడ్ అంటే మనకి ఏదైతే ఈ కలర్ కాంబినేషన్లో మెజ్ అయిపోవాలి అని చెప్పేసి సో స్విచ్ బోర్డ్ కూడా అలాంటి థీమ్లోనే మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి స్టడీ టేబుల్కి ఆపోజిట్లోనే మనకి ఒక సింగిల్ కాట్ బెడ్ అయితే వేసాము. సో చిన్న పాప కాబట్టి ఎలాగో మనకి రిక్వైర్డ్ ఏం లేదు పెద్ద బెడ్. అండ్ ఈ కార్నర్లో మనకి సాఫ్ట్ టాయ్స్ పెట్టుకోవడానికి ఇలాగా ఒక చిన్న థీమ్ తోటి హైలైట్ అయితే చేసేసారు. హాయ్, ఐఎమ్ కళ్యాణ్ చక్రవర్తి and this is my wife Jyoti. So we met Casa Interiors around 2024 May, and మేము చాలా ఇంటీరియర్స్ చూసాం అంతకు ముందు కూడా. అండ్ చాలా వాళ్ళు కలిసిన తర్వాత వీ వర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ ప్లాన్ అండ్ ట్రెడిషనల్ థీమ్తో వెళ్ళాలని అనుకున్నాము. అండ్ ద టైమ్ వీ మెట్ కాసా ఇంటీరియర్స్, శ్రీకాంత్ గారు, he was very helpful in explaining each and every detail and what we expected from our interior design. The first time when we met him, he made us very comfortable with the details which we didn't know at the initial stage. చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అరౌండ్ 1 hour of explanation that he gave to us, which gave us a clarity of how the interior should look like. And post that, we went ahead with the interior work, and the finish came out really well, especially the part where veneer. We had the veneer in the hall area and also in the master bedroom. Each and every detail we were very specific, and even Casa Interiors, Srikanth Garu was also very patient enough in understanding our requirement and helping us a lot with the interior and the output that we had. One highlight is, I think, the hall that we can talk about. The TV unit, we would say. Yeah. So it was as per our expectation. The entire TV unit, the hall area and the puja room. So everything is as per what we have planned and dreamt of. So we really like the work that Casa Interior gave us, and thank you so much Srikanth Garu and Manisha Garu for your work. And yeah. Absolutely. Thank you so much Srikanth Garu and Manisha Garu. And just to add that point, it was my wife for me. She was a single point of contact. Like, I had no idea in terms of interiors and all, and I don't have the patience as well. So she is the one who completely took over it. I also want to take this opportunity to thank my wife for giving such a wonderful output, along with, of course, the support of Srikanth and Manisha as well. So they have been very, very supporting for us. We have reached out multiple times. She does not leave. Easy anamata. So she called them very regularly, every minute details and everything, and they were very supportive. They were very patient in understanding things, and they supported very well. Thanks a lot, Casa Interiors. Thank you so much.